సో కూలీ ఇంకా వార్ 2 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి కదా, సో ఆ రెండిట్లో ఏది చూస్తారు? కూలీ. ఎందుకు? ఉపేంద్ర కోసం. ఉపేంద్ర ఫేవరెట్ మీకు? ఎస్. ఆయన మూవీస్లో ఏ మూవీ అంటే ఓం. మూవీ ఇష్టం. సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన గురించి మరి? ఉన్నా కానీ ఉపేంద్ర అంటేనే ఇష్టం. అంతేనా? మీరు చాలా డై హార్ట్ ఫ్యాన్ అనుకుంటా. ఆయన యాక్టింగ్ బాగుంటుంది, ఆయన సినిమాలు బాగుంటాయి నాకు అందుకు. సో వార్ 2 కూడా రిలీజ్కి ఉంది కదా, సో దాంట్లో మన ఎన్టీఆర్ గారు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో దాని నేను ఇంకా ఉపేంద్రే చూస్తాను దానికన్నా కూడా. థ్యాంక్ యూ అండి. కూలీ ఇంకా వార్ 2 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి కదా, ఈ రెండు మూవీలో చూడడానికి ఏది ప్రిఫర్ చేస్తాను? ఫస్ట్ కూలీకి వెళ్తాను, ఆ తర్వాత వార్ 2కి వెళ్తాను. రెండు మూవీస్కి అయితే వెళ్తాను. సో దీంట్లో ఎన్టీఆర్ అండ్ నాగార్జున గారు ఇద్దరు కూడా నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు కదా, సో మన నాగార్జున గారు ఎప్పుడు నెగిటివ్ రోల్ చేయలేదు, ఫస్ట్ టైం చేయబోతున్నారు. మీకు ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? అంటే కుబేలలో చేశారు కదా, సో దీనిలో కూడా బాగానే ఉంటుంది. అండ్ ఎన్టీఆర్ గారు చెప్పలేము మనం, అది నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా మనం చెప్పలేము. వార్ 2 ఇంకా కూలీ మూవీ రిలీజ్కి ఉన్నాయి కదా, ఆ రెండు మూవీస్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు? రెండు చూడాలనుకుంటున్నాను. అవునా? ఇప్పుడు మన కూలీ మూవీలో రజనీకాంత్ గారు ఉన్నారు, తెలుసా అండి? రజనీకాంత్ అంటే నాకు ఇష్టం. నేను పుట్టలేదు, నేను రజనీకాంత్ ఉన్నప్పుడు. అది చెప్పండి, నేను చెప్తాను. ఆయన మూవీస్లో మీకు ఏదంటే ఇష్టం? ఆయన మూవీస్లో అన్నీ ఇష్టమే. ఎందుకంటావా, సిగరెట్ ఒకటి, అదొకటి, ఇదొకటి. రజనీకాంత్ సినిమా బాగా చూస్తాను. తమిళోడైనా బాగా యాక్ట్ చేస్తాడు. మన ఆంధ్ర కంటే నెంబర్ 1. ఇంకేంటి? ఇప్పుడు వార్ 2లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు, విలన్ లాగా చేస్తున్నారు హీరోను. మరి అంటే పాజిటివా నెగిటివ్ క్యారెక్టర్ అని తెలీదు. సో ఆ మూవీలో ఒకవేళ నెగిటివ్ క్యారెక్టర్ అయితే ఎన్టీఆర్ గారిది మీరు చూద్దామనుకుంటున్నారా? ఎలా చేస్తారని అనుకుంటున్నారు? నెగిటివ్ అది ఇదేమి కాదు, యాక్షన్ ఎలా చేస్తారో చూడాలి. అంతేనా? మెయిన్ మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం? ఏదైనా ఇష్టమే, కానీ నెంబర్ 1 రజనీకాంత్ చేస్తాడు సినిమాలో. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఇట్టో ఫ్లాప్ అన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఎవరో కానీ ఏ సినిమా ఏ హీరో అయినా సరే సినిమా హిట్ అవ్వాలి, కసితో చేయాలి.